నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలను శ్రద్ధగా విని అనుసరించినట్ల ఈ దీవెనలు నీ మీదకి వచ్చును. అంటే నేను చెప్పినట్టు చేస్తేనే వస్తాయి అన్నాడు. ఆ ఒక్కటి చెప్పకుండా 3వ వచనం మొదలెడతారు. నీ పిండి పిసుకుతోటే నీ రొట్టెల గంప. అది ఎప్పుడు రా గంప? పద్దాక గంపట్టుకు వెళ్ళబడుతున్నావు. ఎప్పుడు ఆయన మాట శ్రద్ధగా విని అనుసరిస్తేనే. లేకపోతే గంప కాదు, ముద్ద కూడా లేదు వేసినావు. నీ గంప దగ్గరికి వెళ్ళిపోయావు అప్పుడే. కొందరు ఆ 2 వచనాలు తప్పించి మిగతాయని చెప్తున్నారు. నేను 2 కూడా కలిపి చెప్తున్నాను. ఆ మాత్రానికే భిన్న విభిన్న విచిత్ర వినూత్న విడ్డూర బోధలేం కాదు. అందరికీ కన్నులు తెరవబడును గాక. హల్లెలూయా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి